హే హాయ్ ఎవ్రీవన్ సిసిఎన్ఏ డే 6 లాస్ట్ క్లాస్లో మనం డిఎన్ఎస్ ఐపి ఎలా వచ్చిందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ఐపి నుంచి మనం వెబ్ సర్వర్కి ఎలాగ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది అనేది చూద్దాం. అదే టీసీపీ 3-వే హ్యాండ్ షేక్. ఏంటంటే క్లయింట్కి సర్వర్కి మధ్య జరిగే అక్నాలజ్మెంట్ ప్రాసెస్ని టీసీపీ 3-వే హ్యాండ్ షేక్ అంటారు. టీసీపీ ప్యాకెట్లో ఫ్లాగ్స్ ఉంటాయి. ఆ ఫ్లాగ్స్లో ఫస్ట్ క్లయింట్ సర్వర్కి సింక్రనైజేషన్ కోసం సింక్ ఫ్లాగ్ ని సెండ్ చేస్తుంది. అప్పుడు సర్వర్ అది రిసీవ్ చేసుకొని సింక్ ప్లస్ అక్నాలజ్మెంట్ ఫ్లాగ్ ని క్లయింట్ కి సెండ్ చేస్తుంది. అప్పుడు క్లయింట్ అక్నాలజ్మెంట్ ప్యాకెట్ ని సెండ్ చేస్తుంది. క్లయింట్ కి సర్వర్ కి అక్నాలజ్మెంట్ జరిగి మనకి హెచ్టిటిపి ద్వారా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. రియల్ ప్యాకెట్స్ లో చూసినట్లయితే అక్కడ చూడొచ్చు టీసీపీలో ఫ్లాగ్స్ లో సింక్ అనే ఫ్లాగ్ సెట్ 1 పెట్టి ఉంది. నెక్స్ట్ ప్యాకెట్ లో చూడండి, సర్వర్ క్లయింట్ కి పంపింది ఏంటి, సింక్ ప్లస్ అక్నాలజ్మెంట్. అక్కడ చూడొచ్చు సింక్ దగ్గర సెట్ 1, అక్నాలజ్మెంట్ దగ్గర కూడా సెట్ 1. సో ఇది సర్వర్ నుంచి క్లయింట్ కి సింక్ ప్లస్ అక్నాలజ్మెంట్ ప్యాకెట్స్ పంపింది. ఇది లాస్ట్. ఇప్పుడు క్లయింట్ సర్వర్ కి అక్నాలజ్మెంట్ ఫ్లాగ్ సెండ్ చేస్తుంది. మీరు ఈ ప్యాకెట్ లో చూడొచ్చు, అక్కడ మనకి అక్నాలజ్మెంట్ లో 1 అని ఉంది. ఎవరు, క్లయింట్ నుంచి సర్వర్ కి పంపిస్తుంది అనమాట టీసీపీ ప్యాక్. క్లయింట్ నుంచి సర్వర్ కి, సర్వర్ నుంచి క్లయింట్ కి అక్నాలజ్మెంట్ పూర్తయింది. హెచ్టిటిపి ద్వారా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ టెక్ బై జోగి.